ఈ మధ్య పీడీ అకౌంట్స్ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వివాదం నడుస్తూ ఉన్నది. ఈ అంశాన్ని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేసి ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ అనేటటువంటి మా సంస్థ యూట్యూబ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పీడీ అకౌంట్ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అని పేరుందే కానీ దీంట్లో ఏమి పర్సనల్ లేదు, ఇది అఫీషియలే. ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, కొన్ని కార్పొరేషన్స్ వీటన్నిటి పేరు మీద ఈ పీడీ అకౌంట్లను ఓపెన్ చేస్తారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎట్లా వస్తుందంటే, ప్రతి సంవత్సరం మార్చి నెల చివరిలో రాష్ట్ర బడ్జెట్ ఆమోదించబడుతుంది. బడ్జెట్ ఆమోదించబడిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్ అని ఇంకో బిల్లు కూడా ఆమోదిస్తుంది అసెంబ్లీ. అది అయిన తర్వాతనే ఏప్రిల్ 1 నుంచి వివిధ ప్రోగ్రామ్స్ మీద, శాలరీస్కు, వీటన్నిటికి కూడా డబ్బులు డ్రా చేసేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్కు వస్తుంది, అంటే ఆఫీసర్స్కు వాళ్ళకు వస్తుంది. ఈ అమౌంట్ను ఖర్చు పెట్టడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తగిన వసతి కల్పించేటటువంటి 2 డైరెక్టరేట్లు ఉన్నాయి. ఒకటి డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ అంటాం, రెండోది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అంటాం. ఎవరైతే బడ్జెట్ నుంచి డబ్బులు డ్రా చేసి ఖర్చు పెట్టి తలుచుకుంటారో వాళ్ళు బిల్ ప్రిపేర్ చేసి, అవి ఏవైనా నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఇట్లాంటి క్యాపిటల్ వర్క్స్, మూలధనానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన బిల్నేమో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్కు పంపిస్తారు. సాధారణ పరిపాలనా అంశాలకు సంబంధించిన బిల్స్ అయితే ఏమో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు పంపిస్తారు. ఇక్కడ ఒక ప్రీ స్క్రూటినీ విధానం ఉంటుంది. వాళ్ళు ఈ వచ్చినటువంటి బిల్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది ఒక తడవ చూచి ఒక నిర్ధారణకు వచ్చి పేమెంట్ చేస్తారు. వాటిలో ఏమైనా తప్పులుంటే వెనక్కు పంపిస్తారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రభుత్వ ఖర్చు విధానం. దీనికి కొంత భిన్నంగా నడిచేటటువంటి విధానమే పీడీ అకౌంట్స్. పీడీ అకౌంట్స్లో ఏమవుతుందనంటే, మొత్తం లంసమ్గా అమౌంట్ను తీసి ట్రాన్స్ఫర్ చేసి పీడీ అకౌంట్కు డిపాజిట్ చేయడం జరుగుతుంది. పీడీ అకౌంట్లో డిపాజిట్ కాగానే బడ్జెట్ వరకు అది ఖర్చు లెక్క కిందకి వస్తుంది. అది పీడీ అకౌంట్లో ఉంటుంది. అక్కడి నుంచి నెమ్మదిగా ఆఫీసర్లు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతి తడవా బిల్లు వీడితో ట్రెజరీకి, పేమెంట్ అకౌంట్స్కు పోకుండా కొంత ఫ్లెక్సిబిలిటీతో, హ్యాసిల్స్ లేకుండా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం వస్తుంది. కానీ ఒక పెద్ద లోపం ఏంటంటే, బిల్లుల ద్వారా ఈ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి పోయినప్పుడు, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ కానీ పోయినప్పుడు ప్రీ స్క్రూటినీ జరుగుతుంది. ఆ ప్రీ స్క్రూటినీ వీటిలో మిస్ అవుతుంది. ఇది స్థూలంగా ఈ పీడీ అకౌంట్ను అమలు పరిచేటటువంటి విధానం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ పీడీ అకౌంట్ని ఎక్కువగా స్కీమ్కు స్పెసిఫిక్గా వచ్చేటటువంటి డబ్బులను ఖర్చు పెట్టేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు. అదే రకంగా మార్చి నెలలో ఈ పీడీ అకౌంట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది. ఎందుకు, మార్చి నెలలో కనుక డబ్బులు ఖర్చు పెట్టకపోతే బడ్జెట్లో ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మార్చి నెలలో ఈ వచ్చేటటువంటి డబ్బులను పీడీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఖర్చు పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి దానికి ఎక్కువ మొగ్గు చూపెడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ మార్చిలో జరిగేటటువంటి అవకాశం ఉంది. స్థూలంగా ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇక 2016-17 మన దీని గురించి ఈ ఏజీ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ పద్దు కిందికి ఈ సంవత్సరంలో 51,000 కోట్లు తరలించారు. ఇది చాలా జాస్తిగా ఉందని. ఆ సంవత్సరం మొదట్లోనే ఒక 22,000 కోట్ల బ్యాలెన్స్ ఉంది. 51,000 కోట్లు తరలించారు. సంవత్సరం చివరకు ఇంకో 26,000 కోట్ల బ్యాలెన్స్గా మిగిలిపోయింది అనేటటువంటి అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. ఇది కొద్దిగా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం, సీరియస్ అంశం కూడా. ఎందుకనంటే, మనం స్థూలంగా తీసుకుంటే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం కలిపి 1,32,000 కోట్లు.
ఈ 1,32,000 కోట్లలో ఒక 65,000 కోట్లు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. దాని మీద ఎవరికి ఎటువంటి అదుపు ఉండదు. ట్రెజరీలో కూడా వాటిని ఏమి స్క్రూటినీ చేయరు. ఎందుకంటే ఇవి జీతాలకు సంబంధించినవి, పెన్షన్లకు సంబంధించినటువంటివి, వడ్డీ చెల్లింపులకు సంబంధించినటువంటి ఇటువంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంతా 65,000 కోట్లు పోతుంది. సో 1,32,000 కోట్ల బడ్జెట్లో 65,000 కోట్లు ఈ రకంగా వెళ్ళిపోయినప్పుడు ఇక మిగిలేది ఇంకొక 67,000 కోట్లు. ఈ 67,000 కోట్లలో ఆ సంవత్సరంలో పీడీ అకౌంట్ ద్వారా జరిగిన ఖర్చు 47,000 కోట్లు. ఎందుకంటే 51,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినా కానీ కొంత ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసి చూసుకుంటే కొంత మిగులుగా ఉండిపోయింది. కాబట్టి యాక్చువల్గా ఖర్చు అయింది మాత్రం 47,000 కోట్లు. 67,000 కోట్లలో 47,000 కోట్లు పీడీ అకౌంట్ ద్వారా ఖర్చు అయిందంటే 70% రాష్ట్రం పెట్టిన నాన్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ పీడీ అకౌంట్ ద్వారా ఖర్చు అయినట్టు. ఇది చాలా అనూషువల్. మరి నాకు పాత సంవత్సరాల డేటా లేదు కాబట్టి కంపేర్ చేయలేకపోతున్నాను. దీని మీద మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు పెట్టిన ఖర్చులో 70% బిల్స్ ప్రీ స్క్రూటినీ కాకుండా ఖర్చు అయినాయి అన్నమాట. బిల్స్ ప్రీ స్క్రూటినీ కాకుండా ఖర్చు అయితే కొంత దాంట్లో డీవియేషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీని మీద సరైనటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. ఇది ఈ ఖర్చుకు సంబంధించినటువంటి విషయం. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం సిఏజీ మెన్షన్ చేసింది, మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈ పీడీ అకౌంట్స్ ఉన్నాయి. 58,000 పీడీ అకౌంట్లు ఉన్నాయనే విషయాన్ని మెన్షన్ చేశారు. మిగిలిన చాలా రాష్ట్రాల్లో ఇవి వందల్లో ఉన్నాయి. కొన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపెట్టింది వెస్ట్ బెంగాల్లో 153, గుజరాత్లో 478, ఒరిస్సాలో 800 ఇట్లా ఉన్నటువంటివి. మీ రాష్ట్రంలో ఇంత అన్యూజువల్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఈ పీడీ అకౌంట్స్ ఎందుకు ఉన్నాయనేది. రెండోది, దీంట్లో కూడా చాలా పీడీ అకౌంట్స్, ఆల్మోస్ట్ ఆల్ 19,000 పీడీ అకౌంట్లో ఎటువంటి లావాదేవీలు లేవు. అటువంటి పీడీ అకౌంట్స్ కూడా ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారని. మన రాష్ట్రంలో ఇంత అన్యూజువల్గా పీడీ అకౌంట్స్ రావడానికి కారణం ఏంటంటే మనం ప్రతి పంచాయతీకి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేశాం. అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీకి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేశాం. దాంతో విస్తృతంగా పెరిగిపోయినాయి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చేసేటటువంటి ఎక్స్పెండిచర్ మీద నామ్స్కి అనుగుణంగా ఉందా లేదా అని మానిటర్ చేద్దామని ఓవర్ సెంట్రలైజేషన్. యాక్చువల్గా దాన్ని కరెక్ట్ కూడా కాదు, తీసేయటమే మంచిది. రెండోది, ఈ పీడీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులని కూడా రిజర్వ్ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి వేస్ అండ్ మీన్స్ దాంట్లోకి కౌంట్ అవుతాయి. కాబట్టి ఇవి ఎక్కువ అమౌంట్ కానీ దీంట్లో ఉంటే ఓవర్ డ్రాఫ్ట్కి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక కారణంగా వీటిని అన్నిటిని పెట్టుకోవటం జరిగింది. కానీ దీనివల్ల వచ్చేటటువంటి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇంత హ్యూజ్ లెవెల్లో వీటిని మేనేజ్ చేయటం, మానిటర్ చేయడం కూడా కష్టమవుతుంది. దీనివల్ల ఆ చిన్న చిన్న పంచాయతీలు, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీల్లో ప్రతి తడవా వీటి అమౌంట్ డ్రాయల్ కోసం, ఎందుకంటే మళ్ళీ దీని మీద పీడీ అకౌంట్ మీద ఇంకో రకమైనటువంటి నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ వేస్ అండ్ మీన్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూచుకొని దానిని ఇచ్చే విధానాన్ని పెట్టుకుంటారు. కాబట్టి ఆ చెక్కులు మళ్ళా కౌంటర్ సైనింగ్ కోసంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించాలి. సో ఇది కొంతవరకు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి వాళ్ళ జనరల్ ఫండ్స్లోకి అడ్జస్ట్ చేయడమే మంచి విధానం. ఆ పైన తిరిగి మానిటర్ చేసుకోవడానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. అట్లాంటప్పుడు ఆ డిపార్ట్మెంట్ చేయలేని పని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది అనుకోవటం కరెక్ట్ పద్ధతి కాకపోవచ్చు. ఆ రకంగా కనుక వాటిని జనరల్ ఫండ్స్ కనుక అడ్జస్ట్ చేస్తే ఈ పీడీ అకౌంట్స్ నెంబర్ బాగా తగ్గిపోతుంది. బట్ తగ్గినా కానీ ఒక 10,000 దాకా వస్తుంది. అది కూడా మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే అనూషువల్ నెంబరే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇది ఒక పెద్ద కన్సర్న్. టూ మెనీ ఉన్నాయి మనకి ఈ పీడీ అకౌంట్స్. వీటిని ఏ రకంగా మనం తగ్గించాలి అని. కానీ కార్యాచరణలో ఇది రూపొందటం లేదు. ఇది కొంత ప్రాబ్లం ఉంది. సో వీటి మీద దృష్టి పెట్టి ఎంత తక్కువైతే అంత తక్కువ పీడీ అకౌంట్స్ చేసుకోవటం మంచిది. రెండోది, పీడీ అకౌంట్ ద్వారా జరిగే ఖర్చు ఎక్సెప్షన్గా ఉండాలి కానీ రూల్ కాకూడదు. రూల్ అయితే ఎప్పటికైనా కానీ ఇది ప్రమాదానికి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. రెండో ప్రధానమైనటువంటి అంశం ఏజీ వాళ్ళు మెన్షన్ చేసింది,
ఓ 19,000 కోట్ల దాకా బ్యాంకుల్లో డిపాజిట్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి సంవత్సరం మొత్తంలో చేసినటువంటి అప్పులే 19,000 కోట్లు ఉన్నాయి. ఈ 19,000 కోట్లు వెనక్కి తెచ్చుకొని ఉంటే అసలు అప్పులు చేయాల్సిన అవసరం ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి ఉండేది కాదు అనేది ఇది ఒక పెద్ద ప్రధానమైన విషయం. ఈ 19,000 కోట్లు పీడీ అకౌంట్లో కాకుండా బయట బ్యాంకుల్లో డిపాజిట్ల కింద ఉన్నాయి. వీటిని వెనక్కి తీసుకురావడానికి ఒక పెద్ద కార్యాచరణే మొదలెట్టారు. మరి మధ్యలో అది ఏ ఇంట్రెస్ట్ వల్ల ఆగిపోయిందో తెలియదు. బట్ ఈ అమౌంట్ అంతా వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత హ్యూజ్ అమౌంట్స్ బ్యాంకుల్లో సంవత్సరాల పాటు ఉంటే దుర్వినియోగానికి ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇది స్థూలంగా ఈ పీడీ అకౌంట్లకు సంబంధించినటువంటి విషయం. ముగింపుగా చెప్పాలనంటే, ఒకటి, ఇది మంచి వెసులుబాటు, హ్యాసిల్ ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి. బట్ ప్రీ ఆడిట్ లేకపోబట్టి కొన్ని తప్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువ దీంట్లో ఉంటుంది. ప్రీ ఆడిట్ ద్వారా ఎక్స్పెండిచర్ అయ్యే విధానమే మంచి విధానం. కానీ దానికి కొంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెన్సిటివ్గా ఉండి ఎక్కువ క్వరీ మైండెడ్గా ఉండకుండా ఎక్స్పెండిచర్ను కనుక ఫెసిలిటేట్ చేసే డిపార్ట్మెంట్గా వాళ్ళు రూపొందగలిగితే ఆ విధానమే బెటర్. అది లేనాడు ఎప్పుడు హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇంకో ఆల్టర్నేటివ్ కోసంగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ పీడీ అకౌంట్స్ మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి ద్వారా ఆపరేట్ చేసే ఫండ్స్ రూల్గా కాకుండా, ఎక్కువ కాకుండా, కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటూ ఉంటే విధానం మంచిదే, కానీ ఓవర్ యూజ్ అవుతున్నది అనేది నా భావన.